రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాల్కల యందు. మహాకవి జాషువా రాసిన పద్యం ఇది. ఇది నాకు ఇప్పుడు ఎందుకు చదవాలనిపించిందంటే, ఒకసారి విజువల్స్ చూడండి. అందశ్రీ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడమే కాదు, ఇలా ఈ మహాకవికి అందశ్రీకి అంత్యక్రియలకు సంబంధించిన ప్రతి ప్రక్రియలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ స్థాయిలో పాల్గొన్నప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది నాకు. ఈ పద్యానికి అర్థం ఏంటి అంటే, రాజు చనిపోతే ఒక తార రాలిపోయింది అంటారు, ఆ తర్వాత రాతి విగ్రహాల్లో ఆ రాజుని చూసుకుంటారు. ఎంత గొప్ప రాజు అయినా సరే రాతి విగ్రహంగా మారిపోతారు. అదే ఒక కవి మరణం తర్వాత ఆయన రాసిన పాటలు, కవితలు, పద్యాలు ఇవన్నీ కూడా ప్రజల నాల్కల్లో ఎప్పుడూ ఉంటాయి. అది కవి గొప్పతనం. ఇక్కడ అందశ్రీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గౌరవం ఇచ్చి అంత్యక్రియల్ని నిర్వహించింది. అండ్ ఒక ముఖ్యమంత్రి ఒక కవి మరణించినప్పుడు ఈ స్థాయిలో దగ్గరుండి అంత్యక్రియలు జరిపించడము అనేది అత్యంత అరుదైన విషయము. ఈ అరుదైన గౌరవము దక్కించుకోవడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎన్నో మానవత్వపు పాటలు రాసిన వ్యక్తిగా, ప్రజలు నిత్యం ఎప్పటికీ గుర్తుంచుకునే లాంటి పాటలు, పద్యాలు, కవితలు రాసిన వ్యక్తిగా అందశ్రీ గారు 100కు 100% అర్హులు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ.